your show, Josh Entertainment ki care of address. ఈ రోజు జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది ISTS కాలేజ్ ఫర్ విమెన్ ఇన్ రాజమండ్రి. సో ఈ రోజు మన షోలో గర్ల్స్ అదరగొట్టడానికి రెడీగా ఉన్నారు. ఇమిడియట్ గా మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. Yes, మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. అమ్మాయిలు ఎలాంటప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇస్తారు ఒకసారి? నువ్వేనా ఇచ్చింది సార్? హాయ్, దిస్ ఇస్ యశస్వి. అంటే ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు ఫ్లయింగ్ కిస్ ఇస్తారు? కార్తిక్ని చూసినప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. దిస్ ఇస్ సిరి. ఫ్లయింగ్ కిస్ ఇస్తే రోగాలేం లేనప్పుడు ఇస్తాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఫ్లయింగ్ కిస్ ఇస్తే రోగాలేం లేనప్పుడు ఇస్తాం. రోగాలు రాకుండా ఉండడానికి ఫ్లయింగ్ కిస్ ఇయ్యాలరా? రెగ్యులర్ కిస్ ఇస్తే రోగాలు వచ్చేస్తాయి. నువ్వెందుకు ఇచ్చావు ఇట్లా ఇట్లా? అవును, రోగాలు రావు కదా. ప్లీజ్, నీకు చాలా ఉన్నాయి కదా. ఫ్లయింగ్ కిస్ ఒకసారి. చూసావా, ముగ్గురు అబ్బాయిలు కింద పడి గిలగిల కొట్టుకుంటున్నారు. కెమెరాలో రా. అయ్యో. హలో ఆల్, దిస్ ఇస్ లాస్యా. ఎలాంటి సందర్భాల్లో ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనిపిస్తుంది? ఈ అబ్బాయి మరి ఇంకా ఎప్పుడు కనిపించడు అన్నప్పుడు. అవును. హాయ్, ఐమ్ రోహిత. సో రోహిత, నీ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనిపిస్తుంది? నేను బస్సులో వెళ్తున్నప్పుడు బయట అబ్బాయి కనిపించినప్పుడు. హాయ్, దిస్ ఇస్ పావని. ఈ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తావు? అబ్బాయిలు గేమ్లో గెలవాలంటే. గేమ్ లో గెలిచి జీవితంలో చచ్చిపోతాడు, ఓడిపోతాడు. ఓడిపోరు, జీవితంలో గెలవడానికి ఇంకోటి ఇస్తాం. దేవుడున్నారా? అరే, ఇప్పుడు నేను గేమ్ ఆడుతున్నారా? ఫ్లయింగ్ కిస్ అక్కడి నుంచి వెళ్ళి అబ్బాయిలకి. నేను ఫ్లయింగ్ కిస్ నా పార్ట్నర్కి మాత్రమే ఇస్తాను. వీళ్ళందరూ అద్భుతంగా మాట్లాడారు. నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనందరి కోసం వచ్చేస్తుంది ఒక గేమింగ్ రౌండ్. సో ఆ గేమ్ రౌండే ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట ఉయ్యాల జంపాల. ఉయ్యాల జంపాల గేమ్ ఆడడానికి నా వైపు నుంచి ముగ్గురు అద్భుతమైన ఆటగాళ్ళు రాబోతున్నారు. సో నా టీం నుంచి ముగ్గురు అమోఘమైన పోటుగాళ్ళు రాబోతున్నారు. వెల్కమ్ పార్టిసిపేట్. మన పార్టిసిపేట్స్ రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి? ఈ గేమ్ ఎలా ఆడాలో ఇక్కడ చెప్పను, డైరెక్ట్ గా ఫీల్డ్ లో అటాక్ చేద్దాం. ఏమంటారు? ఓకే, కమ్ ఆన్ గర్ల్స్. ఎస్, గేమ్ రూల్స్ తెలియాలి కదా. గేమ్ రూల్స్ ఏంటంటే ఈచ్ టీమ్ లో ముగ్గురు పార్టిసిపేట్స్ ఉన్నారు. ప్రతి పార్టిసిపేట్ కి 1 minute టైం ఇస్తాము. సో టీమ్ కి 3 minutes టైం ఉంటుంది. ఒక్కొక్క పార్టిసిపేట్ ఆడాలన్నమాట. ఒక ఉయ్యాల పైన పడుకొని ఉన్న పార్టిసిపేట్, ఒక టబ్ లో ఆరెంజెస్ ఉన్నాయి, ఒకటి ఎంటీ టబ్ ఉంది. ఇలా ఊగుతున్న క్రమంలో ఒక్కొక్క ఆరెంజ్ ని తీసుకొని ఎంటీ టబ్ లో వేయాలి. చిన్న 3 minutes టైంలో ఏ టీం అయితే ఎక్కువ ఆరెంజెస్ వేస్తుందో ఆ టీమే గేమ్ విన్నర్. ఒక ట్విస్ట్ ఉంది, అది ఫైనల్ లో చెప్తాను. ట్విస్ట్ ఏంటి? ఆ ట్విస్ట్ ఫైనల్ లో చెప్తాను నేను. ఫస్ట్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. ఉయ్యాల జంపాల గేమ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ మా టీం నుంచి రెడీగా ఉంది, సనా డాట్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. అదిరే గడపుట్టిందే పయసే వడబెట్టిందే మదినే ఇలా వేయాలమ్మా, ఇలా వేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎదురై నన్ను వెలిపెట్టిందే పెట్టందే అయినా బానే ఉందే ఇప్పుడే నీ చెయ్యే తాకిందే
పార్టిసిపెంట్ ఎన్ని ఆరెంజెస్ వేసారో చూద్దాం. రెడీ 1 2 3 4 బయట వేసింది. ఒకటి కూడా వేయలే. ఖాళీ 0. అవును, ఈమె తలకాయలానే 0. ఎస్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే మా సెకండ్ పార్టిసిపేట్ చంద్రిక రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. అరే కింద పడిందిరా. ఎస్ రా. పైకి సూపర్ రా. టబ్లో వెయ్యట్లేదు. సో ఎన్ని వేశారు అంటే 1 2 3 సో టోటల్ 3. సూపర్ రా. ఇక చాలు, నేను ఆడుతాను. 3 కాదు 6 వేస్తాను. వచ్చేసింది దుర్గా. సిల్క్ స్మిత జయమాలి 3 2 1 గో. గోరా రిలేటెడ్ టు మీ ఏ కత్రినా కరీనా సన్నీ లియోనీ అందరూ నా సిస్టర్స్ ప్లీజ్ బిలీవ్ మీ ఏ కోకారైక నేనే సక నా సాటి రాలేదు ఏ తారక ఫాస్ట్ స్పీడ్ గో బలమా ఎంత నాగేది నేను చాగారం ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక ఏ రమ్మ ఊర్వశి మేనక 3 2 1 టైమ్ అవుట్. ఎస్, చెప్పాను కదా మా దుర్గా అద్దిరిపోయేటట్టు ఆడుతుందని. రెడీ క్యాచ్ 1 2 3. సో టోటల్ 3. ఉయ్యాల జంపాలలో మా ముగ్గురు పార్టిసిపెంట్స్ 3 నిమిషాల టైంలో 3 + 3 మొత్తం 6 ఆరెంజెస్ వేశారు. మీ టార్గెట్ 7. yes మేము 7 వేస్తాం. 7 మీరు 7 వేయడం కాదు, 7 వేసిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఉంటుంది, అప్పుడు చెప్తా. నాట్యం నుంచి గర్ల్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3 2 1 గో. అరే టబ్ ఇక్కడ ఉందిరా. దిస్ ఇస్ ద టబ్. కమ్ ఆన్ కమ్ ఆన్. ఓకే, సో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ చేసిన స్కోర్ 1. సూపర్. నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3 2 1 గో. నేను కంచు కత్తి నేను నా Yes, వేయండి, వేయండి. అరే నా ఆపేస్తుంది. వెరీ గుడ్. అరే మోస్ట్ వాంటెడ్ ఫేస్బుక్ నేను వాట్సాప్ నేను అది బయటపడితే అది కూడా అవుట్. దునియా నే చూడు 3 2 1 టైమ్ అవుట్. కేక నేను చీమలని కోరి పిల్ల మొక్క నేను నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ చేసిన స్కోర్ 1. తాడలేని ఆడ బొంగరం నేను నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3 2 1 గో. చిన్నగా. తొలిచూపే ఎదనూపే తత్తర తత్తర పాటే మనసేమో వశకాదే 3 2 1 టైమ్ అప్. టైమ్ అప్.
నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ చేసిన స్కోర్ 1, 2 and 3 టోటల్ 3. మొత్తం ముగ్గురు గర్ల్స్ కలిపి చేసిన స్కోర్ 5. ఎస్ ఉయ్యాల జంపాల గేమ్ లో రేణు టీం 3 మెంబర్స్ చాలా కష్టపడి 5 ఆరెంజెస్ కలెక్ట్ చేస్తే కార్తీక్ టీం 6 ఆరెంజెస్ కలెక్ట్ చేసింది. 5 + 6 ఎంత? 11. ఓకే, ఈ గేమ్ లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ట్విస్ట్ ఏంటో తెలుసా? ఏంటి? 11 డివైడెడ్ బై 2 చేస్తే ఎన్ని పళ్ళు వస్తాయో ఈ రెండు టీంలకి డివైడ్ చేసి ఆ పళ్ళని ఏ టీం అయితే తక్కువ టైంలో తింటుందో ఆ టీం విన్నర్ అవుతారు. హో, తినడం అంట్రా, మనం తిందాం. ఆర్ వి రెడీ? ఆడమంటే ఆడరు కానీ తిందామంటే తిందాంరా. ఈ గేమ్ లో ఆటతో పాటు లక్ కూడా ఫేవర్ చేస్తుంది. సో ఎవరైతే స్పీడ్ గా తింటారో వాళ్ళు విన్నర్ అయిపోతారు. 11 డివైడెడ్ బై 2 అంటే 5.5 వస్తుంది కాబట్టి ఇంకొకటి యాడ్ చేసి 12 డివైడెడ్ బై 2 వేసేసి 6 డివైడ్ చేస్తా. ఓకేనా? ఎన్ని లెక్కలు వచ్చినా నీకు? టోటల్ 6. ఫాస్ట్ గా తినేస్తారు వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. తక్కువ టైంలో ఆ 6 ఆరెంజెస్ ఏ టీం అయితే తింటుందో ఆ టీం విన్నర్ అన్నమాట. ఓకేనా? మీ టైం స్టార్ట్ చేస్తున్నా. రెడీ? 3, 2, 1 గో. చూడండి ఎట్లా తింటున్నారు. కష్టం మా వైపే ఉంది, అదృష్టం కూడా మా వైపే ఉంది, ఎందుకంటే మేము కార్తీక్ టీం. ఓకే, సో నా టీం గర్ల్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ-షర్ట్. ఓకే, సో ఎనీవేస్ గర్ల్స్ రెండు టీం నుంచి కూడా బాగా ఆడి సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. థాంక్యూ గర్ల్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంకేం కావాలి రా ఈ జీవితానికి అని ఎప్పుడు అనిపిస్తుంది? పోలీసులు మా ఫ్రెండ్ గురించి ఆరాలు తీసినప్పుడు. ఆగు, నేను పోలీసుని ఇప్పుడు. ఏ వైష్ణవి, నీ ఫ్రెండ్ గురించి చెప్పు. మీకేం కావాలో చెప్పండి. నీ ఫ్రెండ్ పేరే చెప్పు. గౌతమి. మీ ఫ్రెండ్ పొద్దున్న లేచిన తర్వాత ఏం తింటది, మధ్యాహ్నం ఏం తింటది, సాయంత్రం ఏం తింటది, టకి టకి చెప్పు. తినడమే మానేసింది. వైష్ణవి, మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ చెప్పు. అన్నోన్ నెంబర్స్ కి ఇవ్వద్దన్నారు. అన్నోన్ నెంబర్స్ కి ఇవ్వద్దన్నారు. ఓకే నాన్నగారు. తర్వాత చెప్పు, ఎక్కడ ఉంటది? ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటుంది. ఎందుకు మర్డర్ చేసావు నీ ఫ్రెండ్? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఇసుకిస్తుందని చంపేసావా? అంటే ఇప్పుడు నేను విసిగించినందుకు నన్ను కూడా. ఇంకేం కావాలి? ఇంకేమొద్దమ్మా, చాలు. రూపా రూపా, ఇంకేం కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చినప్పుడు. బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చినప్పుడు. పేరు చెప్పరా? హాయ్, దిస్ ఇస్ శృతి. శృతి, క్వశ్చన్ ఏంటంటే ఇంకేం కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? మేము షాపింగ్ ఆపకుండా చేసినప్పుడు. ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కొందాం అనిపిస్తుంది. దిస్ ఇస్ ప్రవళిక. ఇంకేం కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకేం కావాలని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో మీరు 2 గాజులు అమ్ముకుంటారు? శ్రీవల్లి, చూపే బంగారం చెప్పురా.
ఎవరినైనా ఎదవని పెళ్లి చేసుకున్నప్పుడు 2 గాజులు అమ్ముకోవాలనిపిస్తుంది. ఎవరన్నా ఎదవని పెళ్లి వెరీ చేసుకున్నప్పుడు కేర్ఫుల్ రా, ఇట్లాంటి వాళ్ళని అసలు చేసుకోవద్దు. మీరు 2 round గాజులు వేసుకోమన్నారా అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకే 2 గాజులు ఉన్నాయా ఫస్ట్? ఏవిరా ఒక్కరన్నా గాజులు చూపి. అమ్మేసుకుంది ఆల్రెడీ. ఆవిరా హాయ్ ఐఎమ్ సుమ్రిత. ఎలాంటి సందర్భాల్లో 2 గాజులు అమ్ముకున్నాం అనిపిస్తుంది? ఆకలేసినప్పుడు బిర్యానీ తినడానికి. ఓ నువ్వు బిర్యానీ తినాలంటే 2 గాజులు అమ్ముకోవాలా? అవి అమ్మేసుకున్నాక అందుకే ఇవే మిగిలాయి ప్లాస్టిక్. అమ్మాయిలంటే బాగా తినాలిరా. అవును ఇలా తిని అలాగే ఉండాలి. ఇలా ఓకేనా? అవ్వాలిరా. సరే అక్క. తినేసి ఇలా అయ్యి. హాయ్ ఐఎమ్ సాయి. ఎలాంటప్పుడు నీ 2 గాజులు అమ్ముకోవాలనిపిస్తుంది? మా తాతయ్య చనిపోయినప్పుడు. పాపం ఆయన ఎందుకు చంపేస్తున్నావు? 2 గాజులు అమ్ముకోవడానికి. ఒకసారి కెమెరా వైపు దీనంగా చూస్తే నా 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పు ఒకసారి. నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. హాయ్ మై నేమ్ ఇస్ చంద్రిక. చంద్రిక క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు 2 గాజులు అమ్ముకోవాలనిపిస్తుంది? సప్లీ ఫీజు కట్టినప్పుడు. అద్భుతమైన గేమ్ తర్వాత సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి చోటు మోటు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. బానా బ్రో బానా ఇవేంటి అట్లా చూసి బ్రో? అట్లా కాదు బ్రో. ఇప్పుడు శ్రీకంఠం ఉంది కదా బ్రో, శ్రీకంఠం నుంచి ముందర పోతే ఆర్ట్స్ కాలేజ్ ఉంది చూడు. ఆర్ట్స్ కాలేజ్ పోదు బ్రో, వెంకటేశ్వర స్వామి కూడా ఉందా? ఉంది కదా. అట్లా ముందర పోతే ఆర్ట్స్ కాలేజ్ నుంచి టౌక్లాకు పాయింట్కి రా. అడ్రస్ అడుగుతాను బ్రో. అవన్నీ చెప్తాను, ఇంకేం అడ్రస్ అడుగుతాను? నాకు తెలుసు బ్రో. అటు నుంచి ఆడ ఆర్ట్స్ కాలేజ్ అవుతాను ఏమన్నా కడంగల్ కదా నా చిన్న అడ్రస్ చెప్పవా? చిన్న అడ్రస్ చెప్పవా? ఇటు నుంచి శ్రీకంఠం నుంచి ఇట్లా పోతే వెంకటేశ్వర స్వామి కూడా వస్తుంది చూడ. వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ అన్నా తెలుసా? ఆర్ట్స్ కాలేజ్ నిల్వన్నా ఆర్ట్స్ కాలేజ్ వస్తుంది. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇంకొద్ది ముందర పోతే టౌక్లాక్ వస్తుంది. టౌక్లాక్ నుంచి అట్లా కొద్దిగా ఇట్లా వస్తే కోట్ రోడ్డు సప్తగిరి సర్కిల్ ఉంది చూడు. ఆ సగాలు ఏమన్నా కడంగల్కి అమ్ముతారా? ఆ సగాలు ఏమన్నా కడంగల్కి అమ్ముతారా? This is an unwanted statement irrelevant to the current situation. ఎంత ప్లేట్ ఎంతనా? ప్లేట్ 10 అనుకోండి. 10 రూపాయలు. బాగుంటుందా? అదే కొనుక్కోవాలని చూస్తాను. నేను ఏడన్నా పెట్టాలని చూస్తాను. 10 రూపాయలు బాగా పెట్టచ్చా? బాగా జరుగుతుందా? 10 అక్కడ కాదు 15 రూపాయలు పెడితే పోతుందా? బాగా కారం అంతా చల్లుతాం మనము. కారం ఉప్పు అంతా చల్లుతాం. చూడు ఎవరైనా ఉంటే చూడు. అనంతపురం కొత్త చూడు అట్లా కాదు. నీకుగానే ఏమన్నా జీతం మాదిరి ఏమి చూద్దాము. మా తాతగాడు అలా చేస్తుండే పోతే నాకు కర్మ పట్టేది కాదురా. పైన లాభమే అంత వస్తుంది. చూడు మనం పెట్టుకుందామంటే పెట్టుకుందాం. నాకైతే తెలియదు. నేను ఇప్పుడు ఊరు వెళ్తున్నా. సరిపోయి వచ్చావా మళ్ళీ? నా నెంబర్ కాల్సి కాల్ చేయండి. సర్లేనా ఉంటుందిలే నా నంబర్. నీ నెంబర్ నాతో ఉంటుంది. నా నెంబర్ నీతో ఉంది. అదే ఎట్లా అక్కడ ప్రాంక్ చేస్తాను. కెమెరా ఉంది, ప్రాంక్ చేస్తాను. చిన్న అడ్రస్ చెప్తావా? నా అడ్రస్ నా అట్లా పోతావా? ఇప్పుడు ఇక్కడ టౌక్లాక్ ఉంది, శ్రీకంఠం ఉంది. శ్రీకంఠం నుంచి ముందర పోతే వెంకటేశ్వర స్వామి కూడా వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ముందర పోతే ఆర్ట్స్ కాలేజ్ చూడు. అన్ని తెలుసా? తెలుసు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి అట్లా పోతే టౌక్లాక్ ఉంది. టౌక్లాక్ నుంచి ఆడేమన్నా కడంగల్ కలమ్తారా ఎవరన్నా? ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే అమ్ముతాను. అమ్ముతారా? ఒక లేడీ అమ్ముతారు. ఏం 10 రూపాయలు ఉంటుందా ప్లేట్? కాదు నేను 15 రూపాయలు పెట్టాలని చూస్తాను. బాగా జరుగుతుందా సగాలు ఏమన్నా? 10 రూపాయలు పెట్టి పీలు చిన్న కట్ అంటే పీలు చిన్న కట్ బాగా ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టాలి. అదొకటి 10 రూపాయలు పెట్టి పీలు చిన్న కట్ అంటే పీలు చిన్న కట్ బాగా ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టాలి. అదొకటి కొద్దిగా టేస్ట్ ఉంది అనుకో అమ్మడిపోతాయి. బాగా జీలకర్ర ఆవాలు తిరువాత ఇవన్నీ చల్లితే బాగుపోతాయి కదా. పెట్టిందైతే బాలేవా? అక్క నువ్వు ఎవరో పెట్టింది కడంగిలు కానీ బాగానే ఉంటుంది చూడక్క. నా ఇప్పుడు ఇట్లా చక్కగా పోతే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది.
గుడి ఆటి నుంచి ఇంకొద్ది ముందర పోతే ఆర్ట్స్ కాలేజ్ ఉంది చూడు. ఆర్ట్స్ కాలేజు ఇది ఎన్టీఆర్ బొమ్మ అవన్నీ ఉన్నాయి చూడు. అట్లా కొద్దిగా ముందర పోతే టవర్ క్లాక్ ఉంది చూడు. టవర్ క్లాక్ అడే ఉందా? టవర్ క్లాక్ నుంచి మళ్ళీ సప్తగిరికి ఇట్లా వచ్చే మధ్యలో ఇక్కడ మెహఫిల్ రెస్టారెంట్ ఉంది చూడు. మెహఫిల్ ఆడేమన్నా కడంగలికాయలు అమ్ముతారా ఎవరన్నా? నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళక? కాదు తినేకి ఇట్లా 10 రూపాయల కడంగలికాయలు నేను పెట్టే కాడ షాప్ పెట్టేకి చూడన్నా ఏమన్నా చూద్దాము ఆడా. నేను సొంతం పెట్టాలని చూస్తున్నాను బాగా. వీళ్ళు ఉప్పు 10 రూపాయలు పెడతారు, మంది 15 రూపాయలు పెట్టి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎక్కువ చల్లేదన్నమాట. జాతి రత్నాలు రా మీరు. ఇప్పుడు ఆడుంది బండి. ఇంకా మేము ఇట్లా జనాల్ని సర్వే చేసి నేను పెడదామని చూస్తున్నాను. చూడన్నా ఏమన్నా అట్లా ఎవరైనా కనుక్కుంటా ఫోన్ చేసి. తెలీదు ఫోన్ చేసి కనుక్కోను లేదా లేదా అనేదాడా. మా వాళ్ళు ఇక్కడ ఓల్డ్ టౌన్లో ఉన్నారు. ఓల్డ్ టౌన్. సరే థ్యాంక్స్ అంటే తెలుసానా? థ్యాంక్స్. ఓకే, సో ఈ రోజు గర్ల్స్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ తో పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then, stay tuned to ETV Plus. This is Renu. This is Karthik. Signing off. Bye bye. Ta-ta.